అది కూడా రక్తంలో బయటకు వచ్చేది. ఎవ్వరూ నాకు ఆహారం పెట్టేవారు కాదు. మా తల్లిగారిని అడిగాను, అమ్మ నాకు చాలా విపరీతమైన ఆకలేస్తుంది అని అంటే మా తల్లి అన్నారు కదా, నువ్వు ప్రభుని అడిగయ్యా, ప్రభే నిన్ను పోషిస్తాడు. ఈ మాట కొంచెం వినడానికి విడ్డూరంగా అనిపించిన వాస్తవానికి అది నిజం. మనకి ఏది అవసరమో మనం ప్రభుని అడగగలిగితే ఆయన మనలను పోషించగలిగిన దేవుడు. రక్తం ఎక్కడి నుంచి వస్తుందో తెలియక నా కడుపులో ఏమైనా ఇన్ఫెక్షన్ అయిందేమోనని పేగు ముక్కలు బయటికి తీసి మరీ పరీక్షలకు పంపించారు. అసలు ఎవరికీ అర్థం కాలేదు. కానీ నేను అంటాను, ఆయన ఏ సమయాన్ని పోషించాలనుకున్నాడో ఖచ్చితంగా సమయానికి పోషిస్తాడు. కంగారు పడాల్సిన అవసరం లేదు. మనం ప్రభు వైపు ఎదురు చూస్తే చాలు, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తే చాలు. నేను దేవునికి మొరపెట్టడం ప్రారంభించాను. చక్కటి కృప ఏంటో తెలుసా? ఒకవైపు కీమోథెరపీ జరుగుతున్నా సమృద్ధిగా ఆహారం తినే కృపను దేవుడు దయచేశాడు. నా రక్తపు వాంతులను ఆపాడు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన మనల్ని పోషించాలనుకుంటే ఎలాగైనా పోషించగలిగిన దేవుడు. ఈరోజు సమృద్ధితో దేవుడు మమ్మల్ని నింపాడు. అదే సమృద్ధి మీ అందరికీ నా ప్రభు దయచేయబోతున్నారు.